హాయ్ వెల్కమ్ టు ఈటీ. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్గా మారిన ఈ రెబల్ హీరో సలార్ 2, కల్కి 2898 AD2, స్పిరిట్ లాంటి భారీ ప్రాజెక్టులతో ఫ్యూచర్ ప్లాన్లు సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా హారర్, కామెడీ, రొమాన్స్ కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రితిక్ కుమార్లు కథానాయకులుగా నటిస్తూ ఉండగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్గా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ నయా లుక్తో ఆ టీజర్కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కథలో భాగంగా ఆ ముగింపు తర్వాత కొనసాగించేలా స్కోప్ ఉంది అని దర్శకుడు మారుతి భావిస్తున్నారట. ప్రస్తుత షూటింగ్ పూర్తయ్యాక ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందనను బట్టి దీని గురించి నిర్ణయం తీసుకుంటారు అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఇది కేవలం ఆలోచన మాత్రమే అయినా రాబోయే రోజుల్లో సీక్వెల్ అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రభాస్ ఈ స్కెడ్యూల్లో పాల్గొంటున్నారు. కీలక సన్నివేశాలను తెరకెక్కించేందుకు చిత్ర బృందం వేగంగా షూటింగ్ ను పూర్తి చేయాలి అని చూస్తోంది. ఇప్పటికే పలు కారణాలతో సినిమా వాయిదా పడిన నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నద్ధమవుతున్నారు. తమను సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. హవేలీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ భారీగా తెరకెక్కుతోంది. విజువల్స్, ఎమోషన్స్, కామెడీ మిక్స్ తో కొత్త తరహా అనుభూతిని ఇవ్వబోతోంది అని మారుతి ఇప్పటికే హింట్ ఇచ్చారు. మొత్తానికి ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే ఓవైపు బడ్జెట్ హంగామా, మరోవైపు సీక్వెల్ ప్లాన్లు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ది రాజా సాబ్ 2 పేరు చర్చల్లోకి రావడం ప్రేక్షకులలో మరింత ఆసక్తిని కలిగిస్తోంది. మరి ఇది వాస్తవంగా ఫిక్స్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.